హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. పాత ఇంటికి క్రేజ్. నగర జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి, నివాస స్థాయిలు మారుతున్నాయి. ఒకప్పుడు బస్తీలో ఉండే కుటుంబాలు కాస్త మెరుగైన సౌకర్యాలున్న కాలనీలకు మారాలనుకుంటున్నాయి. కాలనీల్లో నివాసం ఉంటున్న వారు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలకు తరలితున్నారు. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్న కొద్దీ అనుకూలమైన అన్ని వసతులున్న ఇళ్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలో పాత ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఉద్యోగ, వృత్తి, జీవితం ప్రారంభించినప్పుడు ఆర్థిక పరిస్థితిని బట్టి జీవితంలో చాలామంది సింగిల్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తీసుకున్నారు. ఉద్యోగ, వృత్తి, జీవితం ప్రారంభించినప్పుడు ఆర్థిక పరిస్థితిని బట్టి గతంలో చాలామంది సింగిల్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తీసుకున్నారు. కానీ ఇప్పుడు త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మారాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత ఇళ్లకు లభ్యత పెరిగింది. మరికొందరు 100 అడుగులు, 50 అడుగుల వెడల్పు రోడ్డులోని అపార్ట్మెంట్లో శిథిలావస్థల్లో కొంటున్నారు. ఈ స్థలాన్ని వాణిజ్యపరంగా వినియోగించుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు. కొత్త వాటికి ధీటుగా పాతవి అమ్ముడుపోతున్నాయి. కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్లతో ధీటుగా పాతవి ధరలో పోటీ పడుతున్నాయి. చదరపు అడుగు ధరను పోల్చుకుంటే ప్రాంతాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా ఉంటున్నాయి. పాతవి కొనేవారు కార్పస్ ఫండ్ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే కార్ పార్కింగ్ తదితర సౌకర్యాలకు సంబంధించి కొత్త అపార్ట్మెంట్లకు చెల్లించాల్సిన మొత్తాలతో పోల్చుకుంటే కొంత లాభదాయకమని భావిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లో కొత్త ఫ్లాట్ 1 కోటి వరకు అమ్ముతుంటే 10 ఏళ్లు దాటిన అపార్ట్మెంట్లో 70 నుంచి 75 లక్షల్లో వచ్చేస్తుంది. కొన్ని ఇళ్లకు ఇంటీరియర్ కాస్త మార్చినా అన్నీ కలిపి వారి బడ్జెట్లోనే ఉంటుంది. పాత కమ్యూనిటీల్లో కాస్త విశాలంగా రహదారులు, సౌకర్యాలు ఉండడంతో వెనక్కి తగ్గకుండా కొత్త వాటితో సమానంగా కొంటున్నారు. అంతేకాకుండా పాత ఇండ్ల అమ్మకాలు చాలా జోరుగా పెరిగాయి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ప్రగతి నగర్, నిజాంపేట్, కుకట్పల్లి, మియాపూర్, బాచుపల్లి ఈ ఏరియాలలో ఇప్పుడు కొత్త కమ్యూనిటీలు రావడంతో పాతగా ఉన్న అపార్ట్మెంట్లలోని ప్లాట్లను సేలుకు చేస్తున్నారు. కానీ కొత్త వాటికి పాత వాటికి పోల్చుకుంటే ధర కొంచెం మాత్రమే తేడా ఉంటుంది. కానీ ఇందులో కొన్ని లాభాలు ఉన్నాయని చెప్పేసి కొనుక్కుంటున్న కస్టమర్లు చెబుతున్నారు. పాత ఇల్లు కొనే ముందు పై మెరుగులు చూసి జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలి. అనుభవజ్ఞుల సాయం తీసుకోవాలి. భవనానికి పగుళ్ళు, లీకేజీలు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. చిన్నవైతే మరమ్మతులు చేయించుకోవచ్చు. నివాసం ఉన్న ప్రాంతాలు వరద నీటి మునుగుతున్నాయా, వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది వాకప్ చేయాలి. ఇంటి పత్రాలు సరైనవేనా అనేది నిర్ధారించుకోవాలి. అపార్ట్మెంటు అసోసియేషన్ను సంప్రదిస్తే ఇబ్బందులు తప్పుతాయి. ఇలాంటివన్నీ చూసుకొని సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్లను కొనుక్కోవాలి అని చెప్పేసి రియల్ ఎక్స్పర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.